హలో అండి, వంటిట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈ రోజు అయితే మురుకులు చేస్తున్నాను. అది పండు మిరపకాయలతోని. నార్మల్ గా సకినప్పాలు చేస్తాం కదా పండు మిర్చితోని, అలానే ఈ మురుకులు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ముందుగా దీనికోసం ఒక పాన్ లో 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ పట్టించిన బియ్యపిండి తీసుకున్నాను. మీరు ఒకవేళ కొన్న బియ్యపిండి అయినా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోండి. ఇది లో ఫ్లేమ్ లో పెట్టేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒకవేళ తేమ ఉన్నా లేదు అంటే బియ్యపిండి కొంచెం అంత బాగాలేకపోయినా ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయి. మెయిన్ ఇది కొద్దిగా లో ఫ్లేమ్ లో కలర్ మారకుండా గోరువెచ్చగా అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకోండి. మనము పట్టుకుంటే కొంచెం వేడి తగలాలి, అంతే ఫ్రై అవ్వాలి. చూసారా, ఇలా పట్టుకుంటే కొంచెం వేడి తగులుతుంది. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. మనం అదే ప్యాన్లో ఉంచినా ఏమవుతుందంటే మనకు పిండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో 1/2 కప్పు దాకా పుట్నాలు వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే కొద్దిగా జల్లడ పట్టేసి ఇలా జల్లడ పట్టేసుకోండి. పప్పు ఏదైనా మిగిలినా మనకు జల్లల్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 5 నుంచి 6 పండు మిర్చి అయితే వేసుకోవాలి. మీకు ఒకవేళ స్పైస్ ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలానే కొన్ని వాటర్, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకొని ఇది మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోండి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనము 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నాం కదా, సో 2 కప్పుల నీళ్లు వేసుకొని దీంట్లోనే మనం చేసి పెట్టుకున్న ఈ పండు మిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసి మంచిగా మరగనివ్వాలి. ఈ వాటర్ అనేది మంచిగా బాయిల్ అయితేనే మనకు మురుకులు అనేటివి చక్కగా వస్తాయి. ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అనేది మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి సైడ్కి పెట్టేసేయాలి. ఇప్పుడు బియ్యపిండిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు వాడుకున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఓమా కూడా వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ వాటర్ని కొద్దిగా ఇలా జల్లడ పట్టేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. దీనివల్ల మనకు ఈ ఎక్స్ట్రా పల్ప్ అనేది ఉంటుంది కదా, అది దానివల్ల మనకు మురుకులు అనేటివి చక్కగా రావు. సో అది తట్టుకుంటాయి మధ్యలో. సో వాటర్ని మాత్రమే ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని మంచిగా ఇలా పిండిలో కలిపేసుకోవాలి. ఇది వేడి మీద ఉంది కాబట్టి నేను స్పూన్తో ఒక్కసారి ఇలా కలిపేస్తున్నాను. నేను ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడైతే పసుపు వేసుకున్నాను. మీరు కావాలంటే బియ్య పిండిలోనే పసుపు అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయాను యాక్చువల్గా. సో ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. దీనివల్ల మంచి కలర్ వస్తాయి మురుకులు. ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు పండుమిర్చి లేదంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా నానబెట్టి వేడినీళ్ళలో ఇలా పట్టేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో. నార్మల్గా కారపొడి కన్నా ఇవి కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటాయి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నాయి పిండి అయితే. కొంచెం చూసుకుంటూ మీకు వాటర్ సరిపోతే ఓకే, లేదు అంటే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండిని మంచిగా మెత్తగా కలిపేసుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండొద్దు పిండి అయితే, కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ సాఫ్ట్గా అయితే మనకు మురుకులు అనేది మెత్తగా వస్తాయి. కాబట్టి వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి. చూసారా, పిండి సాఫ్ట్గా అయిపోయింది కదా. మనకు పిండి ఇలా మూడితే ఇలా సాఫ్ట్గా ఉండాలి. కొద్దిగా ఇలా అంటే బరకలాగా కనిపిస్తుంది. మనకు బరక ఉంటాయి కదా, సేమ్ అలా అనిపిస్తుంది. నేను ఇక్కడ స్టార్ నోజులు తీసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఫిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను. అలానే మురుకుల గొట్టానికి కూడా ఇలా కొంచెం ఆయిల్ రాసి పెట్టుకున్నాను. ప్లేట్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండిని మంచిగా ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మురుకుల గొట్టంలో అయితే పిండి అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే సింపుల్గా ఇలా మురుకులు అయితే చుట్టేసుకోవడమే. మీకు ఒకవేళ పిండి అనేది టైట్గా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మురుకులు సింపుల్గా ఇలా ఒత్తేసుకోవడమే. షేప్ కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఈ లోపు స్టవ్ పైన కడాయిలో ఆయిల్ అయితే వేడి చేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే మనము ఇటు సైడ్ మురుకులు చేసుకుంటూ అటు ఆయిల్లో అయితే
మురుకులు అయితే కాల్చేసుకోవాలి. ఇక్కడ వేడైపోయింది కదా, ఇప్పుడైతే మురుకులు ఇలా అయితే ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవద్దు, కొద్దిగా మీడియం హీట్ అయితే సరిపోతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా 2 సైడ్లు తిప్పుకుంటూ కాల్చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని కాల్చేసాను. ఇలా తిప్పుకుంటూ మంచిగా కాల్చేసుకోవాలి. మనకు వేసేటప్పుడు ఇరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొద్దిగా, అయినా పర్లేదు. చూసారా, మన మురుకులు అయితే రెడీ అయిపోయాయి. అలానే ఇంకొక సైడ్ అయితే ఇవి ఫ్రై అయ్యాను సేపట్లో నేను ఇంకా మురుకులు అయితే ఇలా ఒత్తేసుకున్నాను. మీకు ఒకవేళ పిండి అనేది ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మూత పెట్టినా కానీ కొన్నిసార్లు గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంకొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలిపేసుకొని ఆ తర్వాత అయితే ఇలా మురుకులు వేసేసుకోవడమే. మురుకులు ఇలానే ప్రిపేర్ చేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయి, లేదంటే మెత్తగా వస్తాయి. జాగ్రత్తగా కాల్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అందులో అయితే అప్డేటెడ్గా ఉంటాను. అలానే రెసిపీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.